మనకి 15th రోజు జనరల్ స్టడీస్ మార్నింగ్ సెషన్లోనే ఉంటుంది కాబట్టి నీకు గ్రూప్ 2 సర్వీస్ రావాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటి అంటే జనరల్ స్టడీస్ 4 పేపర్లు. కానీ మనకు జిఎస్ పేపర్లోనే ఆల్మోస్ట్ ఒక 11 సబ్జెక్టులను మీరు రేపు ఫేస్ చేయబోతున్నారు ఎగ్జామ్ హాల్లో. 11 పేపర్లు. దాంట్లో ఎక్కువగా అడుగుతున్న వాటిలో ఏంటంటే కరెంట్ అఫైర్స్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్, వీటితో పాటు జియోగ్రఫీ. ఈ 3-4 సబ్జెక్టుల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీద మంచి కమాండింగ్ ఉందో ఆల్మోస్ట్ జిఎస్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ అని ఎందుకంటున్నానంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉంది అండ్ మనకి స్టేట్ అండ్ నేషనల్ దాంట్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 22 నుంచి 25 క్వశ్చన్స్ మనకు దాంట్లోనే అంటే వస్తాయి. అది కాక సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి 50% అవే ఉన్నాయి. కరెంట్ జాగ్రఫీలో, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో, స్కీమ్స్లో ఇలా దేంట్లో తీసుకున్నా కానీ ఓకే జనరల్ స్టడీస్లోనే ఒక ఇండైరెక్ట్గా ఒక 50 నుండి 60 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మీకు టచ్ అవుతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ సో ఏమైనా మీకు దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని ఒకసారి టచ్ చేయండి. ఎట్లా అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ కానీ లేదా సమ్మిట్స్ కానీ లేదా 2024లో డేస్ ఫిబ్రవరి నుండి అక్టోబర్ వరకు సో ఆ డేస్ జియోగ్రఫికల్గా పర్యావరణం పరంగా ఉన్న డేస్ యొక్క థీమ్స్, ఆ నినాదాలు, ఆ డేస్ యొక్క ప్రత్యేకతను మీరు గుర్తుపెట్టుకోండి. అదొకటి మీరు ఒకసారి వీలైతే ఒకసారి కొంచెం చూడండి. మొత్తం సబ్జెక్ట్ అంతా పక్కకు పెట్టేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో అట్లా జస్ట్ కరెంట్ అఫైర్స్ని కొంచెం ఓవరాల్గా టచ్ చేయండి అంతే. ఓకేనా, అదొకటి చేయండి జస్ట్. ఇక నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చేసరికి ఓకేనా, జాగ్రఫీలో మరి సో ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి వరల్డ్, ఇండియా, తెలంగాణ 3 అంశాలు అడుగుతున్నారు కాబట్టి దాంతోపాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి సో మరి జాగ్రఫీలో ఒకవేళ కొన్ని మెలకువలు నేను చెప్తాను, కొన్ని అంటే గుర్తుపెట్టుకునే సో మెలకువలు చెప్తాను, ట్రిక్స్ అని కాదు ఇక్కడ. ఒకవేళ రేపు మీరు కొంచెం సో సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఉండదలుచుకున్నారనుకుంటే అంటే జాగ్రఫీలో చూడాలనుకుంటే అది మొత్తం ప్రిపరేషన్ పక్కన పెట్టేస్తే ప్రాబ్లం ఏం లేదు. కానీ జాగ్రఫీలో కొంచెం ఇక్కడ మర్చిపోయాను, ఇక్కడ చూద్దామనుకున్న అభ్యర్థులు ఏంటి అంటే సాధారణంగా కొన్ని అంశాలు చెప్తాను. మ్యాప్స్ చూడండి ఫస్ట్. వరల్డ్, ఇండియా, తెలంగాణ 3 రకాల మ్యాప్స్ గమనించండి. ఈ 3 రకాల మ్యాప్స్లో ఫిజికల్ మ్యాప్స్ చూడండి. ఫిజికల్ ఫీచర్స్, ఫిజికల్ సెట్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, భారతదేశం రాష్ట్రాలతో ఉన్న మ్యాప్ను గమనించండి. సరిహద్దులు కానీ అంటే బోర్డర్స్, ల్యాండ్ బోర్డర్, సీ బోర్డర్. సో ఈ విధంగా మనకి ఎందుకంటే బోర్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి సో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇండియా ఫిజికల్ మ్యాప్ ఒకసారి చూడండి, తెలంగాణ ఫిజికల్ మ్యాప్ చూడండి. గతంలో అడిగారు సాధారణంగా కర్ణాటకలో సరిహద్దు లేని జిల్లా ఏది అని. సో ఇలా అడగడం జరిగింది కాబట్టి కొంచెం తెలంగాణ జిల్లాలు అండ్ సో ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి సో తెలంగాణ కొత్త జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు అడగడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఒక తెలంగాణలో మనకు ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న మొత్తం జిల్లాలు చూడండి, గమనించండి. అట్లా ఫిజికల్ మ్యాప్స్ అయితే చూడండి. వరల్డ్ మ్యాప్ చూడాల్సుకుంటే వరల్డ్ మ్యాప్ కంప్లీట్గా ఫిజికల్ మ్యాప్ చూస్తే సముద్రాలు, మహాసముద్రాలు, సముద్రాలు, ఖండాల యొక్క బోర్డర్స్ గమనించాలి మీరు. కంపల్సరీ దాని నుండి క్వశ్చన్. విశ్వం టాపిక్ ఈజీ, దాన్ని వదిలేసేయండి. అక్షాంశాలు, రేఖాంశాలు, క్లైమటాలజీ వరకు మీరు మళ్ళీ ఏం చూడద్దు. ఓన్లీ మన గ్రూప్ 2 కానీ అంటే ఏం గ్రూప్ ఎగ్జామ్ తీసుకున్నా కానీ కాంటినెంట్ అండ్ ఓషన్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కరెంట్ జాగ్రఫీని బేస్ చేసుకొని మ్యాప్ చూడండి. మీకు ఒక ట్రిక్స్ ఇది. కరెంట్ జాగ్రఫీ అంటే ప్రపంచ అంతర్జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది అనేది లాస్ట్ గ్రూప్ 3లో మనకు అలానే ఇచ్చాడు. ఓకేనా, ఇజ్రాయిల్లోని నగరాలను అమర్చమన్నాడు. రష్యా సంబంధించిన సో ప్రాంతాలు ఇచ్చాడు, ఉక్రెయిన్ కీవ్ నగరం సంబంధించి. ఓకేనా, సో వాటికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు, రివర్స్ అక్కడ అడిగాడు. కాబట్టి అట్లా మీరు కొంచెం ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు ఉద్రిక్తలు ఉన్నాయి కాబట్టి రెడ్ సీ, ఎర్ర సముద్రం కానీ, ఓకే ఇజ్రాయెల్ మధ్యాసియా ప్రాంతం కానీ, ఓకే యూరప్ అండ్ ఆసియా ప్రాంతం కానీ, నాటోకి సంబంధించిన అంశాలు కానీ ఒకసారి మ్యాప్లో గమనించండి. గమనించేటప్పుడు సముద్రాల పేర్లు ఓకేనా, బ్లాక్ సీ, రెడ్ సీ, బాల్టిక్ సీ, నార్డిక్ సీ, ఇలా సముద్రాల పేర్లు చూడండి. దక్షిణ చైనా సముద్రం చూడండి. దక్షిణ చైనా సముద్రం ఎన్ని దేశాలతో సరిహద్దును కలిగి ఉంది కంపల్సరీ అడుగుతాడు. అంటే అడిగే అవకాశం ఉంటుంది కంపల్సరీ. మీన్స్ అక్కడ చైనా ఎందుకంటే తూర్పాసియా దేశాలతో వివాదాలను
కలిగి ఉంది కాబట్టి దక్షిణ చైనా సముద్రం గురించి అడగవచ్చు. ఓకేనండి. అట్లా కంప్లీట్గా అడిగేటప్పుడు ఖండాల మధ్య సముద్రాలు ఖండాల మధ్య ఉన్న స్ట్రెయిట్స్ ఛానల్స్ జలసంధులు అడగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డేవిస్ జలసంధి అంటాడు డెన్మార్క్ దగ్గర. ఓకేనా. బేరింగ్ జలసంధి అడుగుతాడు అలస్కా రష్యా. ఓకేనా. బార్బడోస్ జలసంధి, మలక్కా జలసంధి, మాండబ్ జలసంధి, పనామా కాలువ, సుయజ్ కాలువ ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి వరల్డ్ మ్యాప్లో ఓషన్స్, సీస్, కాంటినెంట్స్ బోర్డర్స్ అండ్ వాటి మధ్య ఉన్న స్ట్రెయిట్స్ అండ్ మోర్ ఓవర్ కరెంట్స్, ఓషన్ కరెంట్స్, ఓషన్ కరెంట్స్, కోల్డ్ కరెంట్స్ అండ్ వామ్ కరెంట్స్ అంటే శీతల ప్రవాహాలు, వేడి ప్రవాహాలు. సో ఆ విధంగా ఇలాంటివి చూడండి. అంటే ఈ వేడి ప్రవాహాలు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు పెరుగు ప్రవాహం ఉంది, అంబోల్ట్ శీతల ప్రవాహం ఉంది. ఓకేనా. రాకీ పర్వతాల మీద మంచును కరిగించే ప్రవాహాలు ఉంటాయి కొన్ని. సో ఇలా కొన్ని డాక్టర్ పవనమని దేన్ని అంటారు. ఓకేనా. సో ది డాక్టర్ ఏ ప్రవాహాన్ని పిలుస్తారు. ఇట్లా కొన్ని అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ప్రవాహాలు చూడండి. అట్లనే సింపుల్ క్వశ్చన్ రేపు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం టైడ్స్ నుండి క్వశ్చన్ అడుగుతాడు, పోటుల నుంచి క్వశ్చన్ అడుగుతారు కంపల్సరీ. డిఫరెన్స్ కంపల్సరీ చూడండి. సింపుల్ ఒక్కసారి జస్ట్ 1 minute చూస్తే మీకు క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది. డిఫరెన్స్ అడగచ్చు, వాటి వల్ల లాభాలు ఏంటి అడగచ్చు, అంటే సిగ్నిఫికెన్స్ లేదా ఇంపాక్ట్ అడగచ్చు. కాబట్టి మ్యాప్ చూడండి. ఒకవేళ మీరు మొత్తం ప్రిపరేషన్ జాగ్రఫీ ఒకవేళ రేపు కొంచెం సేపు చూడాలి అంటే చదవకుండా ఓన్లీ మ్యాప్స్ చూడండి. సో అంతేకాకుండా ఇక్కడ మనం గమనించినట్టయితే మరొకటి ఇండియాకు వచ్చేస్తే ఇండియాలో కూడా ఫిజికల్ ఫీచర్స్, నైసర్గిక స్వరూపాలు మరియు నదీ వ్యవస్థకు సంబంధించిన మ్యాప్ గమనించండి. నదీ వ్యవస్థ, నది యొక్క ప్రవాహ దిశను అడుగుతున్నాడు. ఇటీవల రాష్ట్రాల మీదుగా ప్రవాహ దిశను అడుగుతున్నాడు కాబట్టి కంప్లీట్గా తూర్పు దిశలో, పశ్చిమ దిశలో, ఉత్తర దిశలో, అదేవిధంగా దక్షిణ దిశలో కూడా ఒక నది వస్తుంది, తామ్రపాణి నది. కాబట్టి సో ఇలా నది యొక్క ప్రవాహాలు చూడండి కంపల్సరీ. అక్కడే కొంచెం మ్యాప్లో ప్రాజెక్ట్స్, ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయని కూడా గమనించండి. ఓకేనా. దక్షిణ ద్వీపకల్ప నదులకు సంబంధించి కంపల్సరీ. సో ఆ విధంగా నదీ వ్యవస్థ సంబంధించి మ్యాప్ చూడండి. అండ్ అడవులకు సంబంధించి శిఖరాలు, ఎస్పెషల్ శిఖరాలు మన గ్రూప్ 3 ఇచ్చాను, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కంపల్సరీ. సో శిఖరాలు ఇక్కడ నుండి అయిపోయి శిఖరాలు ఏ విధంగా ఉన్నాయి. ఓకేనా. గతంలో అడిగాడు ఢిల్లీ మీదుగా పోతున్న అక్షాంశం భారతదేశంలో మరే నగరం గుండా పోతుందని కూడా అడిగాడు. రేఖాంశం. ఓకేనా. సో అట్లా భారతదేశంలో మధ్యలో ఉన్న నగరం ఏదన్నాడు. కాబట్టి కొంచెం ఇలా చూడండి. భారతదేశంలో దక్షిణ చివరిలో ఉన్న నగరం ఏదన్నాడు. ఇలా అడగడానికి పార్కు, ఇవన్నీ జాతీయ పార్కుల పరంగా ఇలా డైరెక్షన్ పరంగా అడుగుతాడు. కాబట్టి కొంచెం మ్యాప్ కీన్గా చూడండి. వరల్డ్ మ్యాప్ ఒక 10 minutes, ఇండియా మ్యాప్ ఒక 10 minutes, తెలంగాణ మ్యాప్ ఒక 10 minutes, ½ an hourలో జాగ్రఫీ చూసేయండి. అంతకంటే ఎక్కువ వద్దండి. దీంట్లో మోర్ ఓవర్ జనాభా ఇంపార్టెంట్. ఎకానమీలో అండ్ జాగ్రఫీలో జనాభా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం హిడెన్గా ఉన్న విషయాల మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. జనసాంద్రత, తర్వాత లిటరసీ రేటు, తర్వాత మనకి రేషియో, ఇవి కాకుండా కొంచెం వాటిని కొంచెం డెప్త్గా ఒకసారి చూసుకుంటే క్వశ్చన్ దాని నుంచి రావచ్చు. ఓకేనా. సో ఆ విధంగా గమనించండి. సో ఇది నదీ వ్యవస్థకు సంబంధించిన మ్యాప్ నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ మరొకటి ఇంకొక విషయం, విపత్తుల నిర్వహణ, పర్యావరణ సమస్యలు కూడా జాగ్రఫీ రిలేటెడ్ సబ్జెక్టే. కాబట్టి పర్యావరణ సమస్యల్లో పర్యావరణ సదస్సులు కంపల్సరీ, పర్యావరణ పరిష్కారాలు చూడండి. వాటితో పాటు చట్టాలు, కొన్ని చట్టాలు కూడా చూడండి. ఈ చట్టాలు దాదాపు ఇక్కడ సో మనకి ఈ చెప్పుకుంటున్న వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నుండి స్టార్ట్ చేస్తే బయోడైవర్సిటీ యాక్ట్ వరకు. సో ఈ చట్టాలు ఒకసారి పేర్లు చూసుకొని ఏ సంవత్సరంలో వచ్చింది, మేబీ అడగచ్చు. ఒక 4 లేదా 5 తీసుకొని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో భారతదేశంలో ఉన్న చట్టాలు, ఎందుకంటే భారతదేశం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణలో సో ఆల్మోస్ట్ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మన ఇండియాలో ఉన్న చట్టాలు మనకు చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో పొగమంచు అమ్మేసి దానికి సంబంధించి పర్యావరణ కాలుష్యం,
గ్రీన్ హౌస్ ఉద్గారాలు పేర్లు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, విపత్తు నిర్వహణ చట్టం చదవండి కంపల్సరీ. ఎందుకంటే సో దానికి సమయం మనకి భారతదేశంలో ఈ మధ్యలో ఇటీవల అనేక రకాల విపత్తులు సంభవించాయి కాబట్టి విపత్తు నిర్వహణ చట్టం చదవండి. విపత్తు నిర్వహణలో సో ఇస్రో పాత్ర చదవండి, ఉపగ్రహాల పాత్ర చదవండి కంపల్సరీ. ఓకేనా, అంటే చూసుకోండి అంటున్నా. ఓకే, లేదు మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి అంటే పక్కన ఏం చదవకండి, అవసరం లేదు. కానీ ఇవి ఒక్కసారి పర్యావరణ చట్టాలని చూడండి కంపల్సరీ. ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా తీసుకున్నప్పుడు కంపల్సరీ ఉపగ్రహ వ్యవస్థ చూడండి, చూసి ఉంటారు కాబట్టి కరెంట్ అఫైర్స్ అది ఒకసారి చూసుకోండి. క్షిపణులు మనకు భారతదేశ సైనిక వ్యవస్థ సంబంధించి ఆర్మీకి సంబంధించి క్షిపణులు ఇవి అడుగుతారు. ఓకేనా, ఇలా కొన్ని జస్ట్ 10 minutes చదివినవే, కొత్తగా ఏమి తీయకండి, చదివినవే జస్ట్ అట్లా పీస్ఫుల్గా చూడండి. కరెంట్ అఫైర్స్కు మ్యాక్సిమం ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా, క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, కానీ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ మనకు మీరు పరిష్కరించడానికి ట్రై చేయకండి. ఓన్లీ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి అని చూడండి. ఎందుకంటే రేపు వాళ్ళలో కొంచెం మనకు తొందరగా అంటే రియాక్టివ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం క్వశ్చన్స్, లేదంటే క్వశ్చన్ పేపర్ మొత్తమే చూడకండి. చదివినవి జాగ్రఫీ కానీ, పర్యావరణ సమస్యలు కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇవి చదివినవి మళ్ళీ ఒకసారి ర్యాపిడ్గా చూసుకోండి ఆఫ్టర్నూన్ వరకు. ఆఫ్టర్నూన్ తర్వాత మొత్తం సో మన ప్రిపరేషన్ 2 years నుండి చదువుతున్న ప్రిపరేషన్, సో బుక్స్ మొత్తం నీట్గా సర్దేసి మీరు కూడా ప్రశాంతంగా ఉండండి. ఓకే, మీకు నచ్చిన ఆరాధ్య దైవాన్ని నమ్ముకోండి, తప్పేం లేదు. దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు జనరేట్ అవుతుంది ఎగ్జామ్ హాల్లో, అది కంపల్సరీ నేను నమ్ముతాను అది. సో కాబట్టి మనకు నచ్చిన దైవాన్ని మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ ఏ విధంగా వస్తుందో, నేను అనుకున్న వేలో వస్తుందో లేదో, ఓకే ఈజీగా వస్తా టఫ్ వస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈవినింగ్ అయిపోగానే యూట్యూబ్స్ చూడకండి, ఎందుకంటే చాలా కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు జిఎస్ అనాలిసిస్ పెడతారు, ఓకేనా, పేపర్ 2 అనాలిసిస్ పెడతారు. అవన్నీ ఏం అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ కాండి, ఆ తర్వాతనే మీరు సో మీ కీ చూడాలనుకుంటే సో ఆన్లైన్ ఛానల్ చూడండి, లేదా మీ ఇష్టం అది. ఓకేనా, ఇది ఇప్పుడు ఈ టైంలో నేను చెప్పదలుచుకున్న విషయాలు. కాబట్టి కొత్తగా ఏ సబ్జెక్ట్ ఏది రేపు అటెంప్ట్ చేయకండి, జస్ట్ జాగ్రఫీ పరంగా మాత్రం మ్యాప్స్ చూడండి, జాగ్రఫీ పరంగా మ్యాప్స్ చూడండి, తెలంగాణ, ఇండియా, వరల్డ్ సంబంధించి. ఓకేనా, సో ప్రశాంతంగా ఉండండి, ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాస్తారు. ఓకేనా, సో Group 2 ఆస్పిరెంట్స్ అందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.